విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఒకరోజు కార్యకర్త వికాస వర్గ స్థానిక ఏపీవీబీ జిల్లా కార్యాలయంలో జరిగినవి. ఈ కార్యవర్గకు ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత మాతృశక్తి సంయోజక పద్మశ్రీ పాల్గొని మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీబీ జిల్లా కార్యాలయంలో ఒకరోజు కార్యకర్త వికాస వర్గం జరిగినవి. ఈ వర్గకు ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత మాతృశక్తి సంయోజక పద్మశ్రీ మాట్లాడుతూ మహిళల్లో దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కల్పించి మన సంస్కృతి సాంప్రదాయాలను మన కుటుంబంలోని చిన్నారులకు కూడా సంస్కృతి సాంప్రదాయాల అవగాహన కల్పించి ఆచరించే విధంగా ప్రయత్నం చేయాలని, మరియు హిందూ ఆడపిల్లలు లవ్ జిహాద్ మహమ్మారిన కొన్ని లక్షల మంది హిందూ అమ్మాయిలు బలవుతున్నారు. వారిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. తద్వారా పటిష్టమైన సమాజం ఉంటుంది. మన నల్గొండ మహిళలందరూ కూడా సత్సంగాల్లో పాల్గొని అసలైన చక్కటి సమాజాన్ని నెలకొల్పుతారని ఆశిస్తున్నామన్నారు. ఈ వర్గంలో సమాజాన్ని నెలకొల్పుతారని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇందులో 83 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ వర్గంలో ప్రాంత సాహసం సంయోజక శ్రీవాణి మరియు నల్గొండ జిల్లా నల్గొండ విభాగ్ సంయోజక సత్యవతి, నల్గొండ జిల్లా సహకార్యదర్శి సంపత్ వర్మ, జిల్లా సంఘటన మంత్రి వంశీ, నకరేకల్ ప్రఖండ అధ్యక్షుడు మన్మథరెడ్డి, నల్గొండ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, చండూరు ప్రఖండ కార్యదర్శి సంతోష్, జిల్లా సహ సంయోజక గంజి కల్పన, దాసరి సులోచన, ఉయ్యాల సంధ్యారాణి, జ్యోతి మరియు నల్గొండ జిల్లాలోని అన్ని ప్రఖండల సంయోజకులు, సహ సంయోజకులు మరియు మాతృశక్తి కార్యకర్తలు పాల్గొన్నారు.